హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆనందం మన చేతిలో. నేను పూర్ణిమ. ఈరోజు ఎక్కువ బలాన్ని ఇచ్చి కండ పుష్టిని పెంచే రాజ్మా కర్రీని చూపిస్తున్నా అండి. అదే రాజ్మా గ్రేవీ కర్రీ అనమాట. అయితే గ్రేవీ కర్రీ అంటే ముందు ఆయిల్సే కదండి ఎక్కువ వేసేది. అలా ఆయిల్ ఎక్కువ వేయకుండా చేసే మెథడ్లో చూపిస్తున్నా. దీనికోసం ముందుగా రాజ్మాని ఒక 8 గంటల సేపు నానబెట్టుకొని కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలండి. అలా అన్నమాట, అంత సాఫ్ట్గా రావాలి. మరేమో ఇది చపాతీ, రోటీ, పుల్కా, బిర్యానీ, ఫ్రైడ్ రైసు అన్నిటికీ సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చండి. అన్నిటికీ సూట్ అవుతుంది అన్నమాట. మరి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూను షాజీరా, అంటే ఇది నా స్టైల్లో చెప్తున్నానండి, షాజీరా వేసుకోవాలి. జీలకర్ర వేరు, షాజీరా వేరు. ఒక 7-8 లవంగాలు, ఒక 3 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఎందుకు అంటే ఇప్పుడు గ్రేవీ కర్రీస్ అన్నప్పుడు కొంచెం థిక్ రెడ్గా ఉంటాయి కదా డాబాల్లో, వాటిల్లో, రెస్టారెంట్స్లో. నేను వాటికైతే కలర్స్ వేస్తారండి. నేను కలర్ వేయకుండా కలర్ స్ట్రక్చర్ కోసం ఎండుమిర్చి వాడతాను అనమాట. అలా అని టేస్ట్లో ఏమీ తేడా రాదు. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 1 ఇంచు అల్లం, తర్వాత కొంచెం వెల్లుల్లి రేకులు, ఒక 10 వెల్లుల్లి రేకులు వేయించుకోవాలన్నమాట. తర్వాత ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ ఇలా చీలికలుగా చేసుకొని అవి కూడా వేసి వేయించాలి. ఇలా కొంచెం 1 నిమిషం పాటు వేయించిన తర్వాత కాస్త సాల్ట్ జల్లుకోవాలి. అప్పుడు ఆనియన్స్ ఇంకా కొంచెం త్వరగా వేగుతాయి, త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇదే మనకి ఆయిల్ ఎక్కువ పట్టకుండా యూజ్ అయ్యే టిప్ అండి. నేను చాలా వరకు అన్ని కర్రీస్ ఇలానే చేస్తూ ఉంటాను. ఇవి మరీ ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించడం అన్నమాట. దీని తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటోలు తీసుకొని వాటిని కూడా ఇలాగా కట్ చేసుకొని అవి కూడా వేసి వేయించాలి. ఇప్పుడు గ్రేవీ కర్రీస్ అనగానే అసలు జనరల్గా ఏం చేస్తారండి, ఆనియన్స్ది పచ్చివి పేస్ట్ తయారు చేసి పెట్టుకుంటారు. అలాగే టమాటోలు కూడా పచ్చివి పేస్ట్ చేసి పెట్టుకుంటారు కదా. అది ఏమవుతుందంటే ఆనియన్స్ పేస్ట్ చేయగానే ఇంకా అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ వస్తుంది అనమాట. అప్పుడు ఆ వాటర్ అంతా పోయే వరకు ఎక్కువ ఆయిల్ వేసి దాన్ని ఫ్రై చేయాల్సి వస్తుంది. మనకి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది, ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. అదే ఈ మెథడ్లో చేస్తే మనకు ఆయిల్ తక్కువ అవుతుంది, ఇంకా త్వరగా కూడా అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు టమాటాలు, ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో కొంచెం జీడిపప్పు యాడ్ చేసి ఇలా స్మూత్ పేస్ట్గా చేసుకోవాలండి. నెక్స్ట్ గ్రేవీ ప్రిపరేషన్ కోసం 1 టీ స్పూను ధనియా పౌడర్, 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, ఒక 1/4 టీ స్పూను టర్మరిక్ పౌడర్, పసుపు అవసరం అవుతాయి. మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో 1/2 టీ స్పూను జీలకర్ర, ఆ పసుపు, తర్వాత ధనియాల పొడి, జీరా పౌడర్, కారము, ఇలా మసాలాలన్నీ వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. బాగా సిమ్లోనే పెట్టాలండి, ఎందుకంటే అందులో రెడ్ చిల్లీ పౌడర్ త్వరగా మాడిపోద్ది అనమాట. ఇలా ఆయిల్లో ఈ మసాలాలన్నీ ఫ్రై చేయాలి. ఇవి త్వరగా మాడిపోతాయి కాబట్టి ఒక లిటిల్ బిట్, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ లాగా వాటర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. లేకపోతే త్వరగా కలర్ వచ్చేస్తుందని. గ్రేవీ కర్రీస్ చాలా వెరైటీస్లో చేస్తారు. అందులో అంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేలా ఉంటాయి కానీ చేసే ప్రొసీజర్స్ మాత్రం వేరుగా ఉంటాయి అన్నమాట. అందులో నేను చేసేది ఇది ఒకటి.
టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అన్ని స్పైసుల్ని బ్యాలెన్స్ చేయడానికి తర్వాత మనం దేశవాళీ టమాటాలు తీసుకున్నాం కదండి, అవి పులుపు ఇస్తాయి అన్నమాట. అది బ్యాలెన్స్ చేయడానికని 1 టీ స్పూను షుగర్ వేస్తాము. నేనైతే ఇలా చేస్తానండి. మనకి ఆ గ్రేవీ కర్రీస్ తినేటప్పుడు కూడా ఒక మైల్డ్ స్వీట్నెస్ వస్తుంది కదండి, అది ఇదేనమాట. ఈ మసాలాలన్నీ వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, దాన్ని వేసి వేయించాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ సేపు, అంటే 4 to 5 మినిట్స్ పడుతుందండి, అలా కలుపుతూ వేయించాలన్నమాట. మీరు కడాయి మందంగా ఉండేది తీసుకున్నా లేదా నాన్ స్టిక్ది అయినా తీసుకోవాలి ప్యాను, అప్పుడే అడుగు పట్టకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ వేస్తున్నాం కదండి, చేస్తున్నాం కదా, అందుకని. మీరు అబ్జర్వ్ చేశారుగా, ముందు ఒక 2 టీ స్పూన్లు వేసాను, తర్వాత 2 టీ స్పూన్లు, అంతే, ఒక 4 టీ స్పూన్లు మాత్రమే ఆయిల్ వేసాను. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రాజ్మా ఉంది కదండి, ఇది నాకు కుక్కర్లో 3 విజిల్స్కి సరిపోతాయి. మీ కుక్కర్ని బట్టి మీరు 4-5 విజిల్స్ చూసుకొని అవి సాఫ్ట్గా మాత్రం ఉడికించుకోవాలన్నమాట, అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది. రాజ్మా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అసలు ఈ రాజ్మాలో ఒక 100 గ్రామ్స్ రాజ్మా తీసుకున్నాం అనుకోండి, అందులోని 20 గ్రామ్స్ వరకు ప్రోటీన్ ఉంటుందండి. అంటే సన్నగా ఉన్న వాళ్ళకి, బాగా నీరసంగా ఉండే వాళ్ళకి బాగా బలాన్ని ఇస్తుంది అన్నమాట. ఇది వెజిటేరియన్స్కి అయితే మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పచ్చు. చికెన్తో పోలిస్తే ఇది 2 రెట్లు ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. అంతేకాదు, ఇది ప్రోటీన్ ఎక్కువ ఉండడం వల్ల స్పోర్ట్స్ ఆడేవాళ్ళు, తర్వాత జిమ్ చేసేవాళ్ళు కూడా ఈ కర్రీని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అదొకటే కాదు, అందులోని 16 గ్రామ్స్ వరకు ఫైబర్ కూడా ఉంటుందన్నమాట. ఫైబర్ ఎప్పుడు మనకి డైజెషన్కి బాగా పనిచేస్తుంది, డైజెషన్ లెవెల్ని ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. సో అందుకు కూడా మనం రాజ్మాని వీక్లీ కనీసం 2 తీసుకున్నా మనకి చాలా మంచిదండి. రాజ్మా వేసి కాసేపు వేయించిన తర్వాత ఒక 2 చిల్లీస్ ఇలా చిల్లీలుగా చేసుకొని వేసుకోవాలి. అంటే స్పైస్ తక్కువ తినేవాళ్ళు ఇవి స్కిప్ చేయొచ్చండి, కానీ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత సరిపడా సాల్ట్, ఒక గ్లాస్ వాటర్ వేసి సిమ్లోని బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నుంచి 7 మినిట్స్ వరకు టైం పడుతుంది. సిమ్లోని పెట్టి ఉడికించాలన్నమాట. ఒక 5 మినిట్స్ పోయిన తర్వాత మూత తీసి అందులోని కసూరి మేతి, కొంచెం క్రీమ్ వేసుకోవాలండి. క్రీమ్ అంటే మనకి ఇన్స్టెంట్గా షాపుల్లో దొరుకుతుంది, అది వేసుకున్నా సరే. లేదు అంటే పాల మీద మేగడ ఉంటుంది కదండి, దాన్ని ఒకసారి మిక్సీ జార్లో వేసి కొంచెం బ్లెండ్ చేసుకుని అంటే క్రీమీగా తయారైపోద్ది అనమాట. నేనైతే అదే వాడుతూ ఉంటాను. అది కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలాగా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆ రాజ్మాని గరిటె పెట్టి కొంచెం అలా స్మాష్ చేసుకోవాలండి మెత్తగాన. అప్పుడు మనకి థిక్గా ఉండి కొంచెం బాగుంటుందన్నమాట స్ట్రక్చర్. లాస్ట్లో ఒక 1/2 టీ స్పూను నేను నెయ్యి యాడ్ చేస్తానండి. మీరు బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు, మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట. అయిపోయిన తర్వాత మనం డిష్ అవుట్ చేసుకోవడమేనండి. వేడిగా మంచి టేస్టీతో రాజ్మా కర్రీ. ఇది చెప్పా కదండి, చపాతీ, పుల్కా, ఫ్రైడ్ రైస్ దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు. పైగా ఎదిగే పిల్లలకి, టీనేజ్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రోటీన్ అవసరం అవుతుంది కదండి, వాళ్ళకి ఇది
బాగా పనిచేస్తుందని కూడా చెప్పచ్చు. నేను వీక్లీ ఒక ట్వైస్ అలాగా ఈ కర్రీ చేస్తూ ఉంటాను అన్నమాట. మరి టేస్టీ రాజ్మా కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటా అండి. బాయ్. మరొక్క మాట, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.